తెలంగాణలో సామెత ఉంది, కొండంత రాగం తీసి గాడిద పాట వాడిండేటోడు వెనకటికి. కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ ఇస్తే అది చాలదు, కేసీఆరే అన్యాయం చేసిండో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 42% ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది? నిన్న సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్గా 6:30కు నోటిఫికేషన్ ఇచ్చిండు. అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు, కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలకు రిజర్వేషన్లో. ఇక ఇంతకంటే అరాచకం, ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందో నాకే తెలియదు. మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా, 42% అని చెప్పి కులగణన అని చేసి దానికి 160 కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్, రేర్ అంటే ఏంటంటే అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట, రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఊదరగొట్టి ఇలా పీకింది ఏంది? చివరికి ఏం చేసినావు? 42% రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ 17%కి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి 2 చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి.